అధ్యక్షులు, మన మధ్యలో ఉన్నటువంటి మన ప్రియమైన అన్నగారు బ్రదర్ అబ్రామ్ అన్నగారు వచ్చి మరి కొన్ని మాటలు, అదేవిధంగా వారి పాట కూడా. యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ఈ శుభవేళ సెమీ క్రిస్మస్ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఇంతమంది దైవ సేవకులు మరి రావడం నేను ధన్యతగా భావిస్తూ ఉన్నాను. ఒకవేళ ఖర్చు పెట్టినా, డబ్బులు ఇచ్చినా ఇంతమంది దైవ సేవకుల్ని ఒక వేదిక మీదకి తీసుకురావడం అనేది అంత సులువైన పని కాదు. హృదయపూర్వకంగా మీరందరూ ఈ ఆవరణలో అడుగుపెట్టి ప్రార్థిస్తున్నారు. ఆశీర్వాదాన్ని మేము పరిచర్యలు చూస్తున్నాం. అందుని బట్టి ఇలాంటి కార్యక్రమాలు మరి ప్రాంగణంలో, ఈ ప్రాంతంలో జరగడం నేను సంతోషంగా భావిస్తూ ఉన్నాను. ఒక 2-3 మాటలు నేను మీతో చెప్తాను. క్రిస్మస్ సందేశాన్ని మరి దైవజనులు ఇప్పటికే చాలా విషయాలు మనతో చెప్పుకుంటూ వచ్చారు. కాపర్లు ప్రభుని ఆరాధించారు, దేవదూతలు ప్రభుని ఆరాధించారు, జ్ఞానులు కూడా మరి దేవుని ఆరాధించినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదివితే, లేకపోతే మొదటి వచనం నుండి, రాజైన హేరోదు దినములు యందు యూదాయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి అని చెప్పిరి. చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తూ ఉంటే, యూదుల రాజు అయిన యేసుక్రీస్తు, ప్రపంచాన్ని పరిపాలించే రారాజు యేసుక్రీస్తు యూదా బెత్లెహేంలో పుట్టినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం ప్రకాశించింది. ప్రియుల జ్ఞానులకే మరి అంతటి కృప దేవుడు ఎందుకు అనుగ్రహించారు? జ్ఞానులు మాత్రమే ఆయన చూసి ఆరాధించినట్లుగా వాక్యలో మనం చూస్తూ ఉన్నాం. వారికి అంతటి కృపను దేవుడు అనుగ్రహించిన గల కారణాలు ఏంటంటే, నక్షత్రం ఆకాశంలో ప్రకాశించింది. యూదా దేశంలో ఎందరో జ్ఞానులు ఉన్నారు, ఎందరో శాస్త్రులు ఉన్నారు, ఎందరో గొప్పవాళ్ళు ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచానికి జ్ఞానాన్ని ప్రకటిస్తుండేది యూదా దేశమే. ప్రియులరా, అంతటి జ్ఞాన సంపద కలిగిన మరి యూదా దేశంలో ఉన్న జ్ఞానులు ఎవ్వరికీ మరి ఆ రహస్యాన్ని తెలుసుకోలేకపోయారు. దేవుడు పుట్టిన ఆ వార్తను వాళ్ళు తెలుసుకోలేకపోయారు. కానీ ప్రియమైన వాళ్ళరా, వాక్యంలో మనం చూస్తున్నాం, ఎక్కడో తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసిన వెంటనే యూదుల రాజు పుట్టాడని గ్రహించి ప్రియులరా వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దీని భావం మనం గమనిస్తే, దీనిలో ఆంతర్యాన్ని మనం గమనిస్తే, వారి ఆధ్యాత్మికమైన ఎదుగుదలను మనం చూస్తూ ఉన్నాం. వారు ఎంత ఎదిగుంటారు ఆత్మలో, ఆధ్యాత్మికమైన విషయంలో ఎంత ఎదిగుంటే, ఒక నక్షత్రాన్ని చూసి మరి యూదా దేశంలో కూడా ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు. ఆ జ్ఞానులు వచ్చి వీళ్ళకి చెప్పేంత వరకు కూడా వాళ్ళు తెలుసుకోలేకపోయారంటే మనం ఆలోచించాలి. కనుక క్రిస్మస్ ఆరాధన మన ఆచరిస్తున్న మన బ్రతుకులో ఒక ఆచారం రూపంలో కాకుండా మనం వింటున్న ప్రతి సందేశం ద్వారా ఆధ్యాత్మికమైన మేలు మనం పొందుకుంటూ ఏదో ఒక పాఠం మనం నేర్చుకోవాలి. ప్రియులరా, యేసు ప్రభు మొదటి రాకడ కొరకు జ్ఞానులు నక్షత్రం చూసి గుర్తించి ఆయన చూడడానికి కొరకు వెళ్ళారు, ఆరాధించడానికి కొరకు వెళ్ళారు. ప్రభు యేసుక్రీస్తు వారి 2వ రాకడ కొరకు మనం అందరూ ఎదురు చూస్తున్నాం. ప్రభు త్వరగా రాబోతున్నారు. కేవలం ఒక నక్షత్రాన్ని చూసి వాళ్ళు వెంటనే మేలుకొని యేసును చూడడానికి కొరకు వెళ్ళారు, బాల యేసును చూడడానికి కొరకు వెళ్ళారు. రాబోయే రోజులో ప్రభు ఆర్భాటంతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బోరుతోనూ, మహామహిమతో సిద్ధపరచబడిన సంఘం కొరకు మధ్యాకాశాన్ని ప్రభు రాబోతున్నారు. కనుక మరి ఇప్పటికీ లోకంలో ఎన్నో సూచనలు మనం చూస్తూ ఉన్నాం. ప్రభు రాకడను గురించిన సూచనలు ఎన్నో, యుద్ధ సమాచారాలు వినబడుతున్నాయి. అక్కడక్కడ భూకంపాలు, పలు విధమైన కరువులు, ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రభు రాకడకు సూచనలు మనకు కనబడుతున్నాయి. అయినా క్రైస్తవ సమాజం మేల్కొలేని పరిస్థితిలో కొనసాగించబడుతున్నారు. ఇంకా ఆచారాల్లో, ఇంకా లోక సంబంధమైన కార్యక్రమాల్లో, లోకపు మత్తులో కొంతమంది కొనసాగించబడుతున్నారు. ఆ రోజు జ్ఞానులకు ఒక చిన్న సూచన కనిపించిందండి. మరి ప్రపంచంలో ఎందరో జ్ఞానులు ఉన్నారు, వాళ్ళెవ్వరూ దాన్ని గ్రహించలేకపోయారు. కానీ ఆత్మీయంగా ఎదిగిన ఈ జ్ఞానులు దాన్ని గుర్తించి యేసు ప్రభును చూడడానికి కొరకు వచ్చారు. కనుక ప్రపంచంలో కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళు మాత్రమే ప్రభు రాకడను గురించిన సూచనల్ని గుర్తించి మేలుకొని ప్రభు వచ్చినప్పుడు మార్పు చెంది దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అనే సంగతిని గ్రహించాలి. రెండవదిగా ప్రియులారా, వాళ్ళు నక్షత్రం చూసిన తర్వాత ప్రయాణమై ఇంచుమించు 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ 2 సంవత్సరాలు మరి పట్టిందంట వారికి ప్రయాణం చేయడానికి. అంత
బహు ప్రయాసంతో వారు యేసు ప్రభును చూడడానికి కొరకు వచ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఇది దేన్ని చూపిస్తుందంటే వారి ఆసక్తిని చూపిస్తుంది. ఆసక్తితో అంత దూరం ప్రయాణం చేసుకుంటూ యేసు ప్రభును చూడడానికి కొరకు వాళ్ళు వచ్చారు. కనుక దేవుని సేవకులైన మనకు ఆసక్తి ఉండాలి. మనం చేసే సేవలో కానీ, మనం చేస్తున్న పరిచర్యలో కానీ ఆసక్తితో ఎవరైతే ప్రయాసపడతారో వారికి తప్పక దేవుడు సహాయం చేస్తాడు. యూదా బెత్లెహేముకు వచ్చినప్పుడు అసలు ఆయన ఎక్కడ పుట్టాడో కూడా తెలియదండి. 2 ఏళ్ళు ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. మరి ఒకవేళ వాళ్ళు యేసును చూడకపోతే వాళ్ళ ప్రయాసం అంత వ్యర్థమే కదా. ప్రియులరా, మరి హేరోదు రాజు దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళందరూ మేలుకొని ఎక్కడ పుట్టాడని కనుగొని యూదా బెత్లెహేంలో పుట్టుంటాడు యేసు ప్రభు అని, మెస్సయ్య పుట్టుంటాడని వాళ్ళు గ్రహించారు. ప్రేమైన వాళ్ళరా, ఈ బెత్లెహేం అనే సంగతి వాళ్ళకి తెలిసింది, కానీ ఎక్కడ పుట్టుంటాడు బెత్లెహేంలో? ఎన్నో వేల కుటుంబాలు ఉండుంటాయి అక్కడ. ఏ ఇంట్లో ఉంటాడు యేసు ప్రభు? అదొక పెద్ద ప్రశ్న కదండి. గుంటూరు గోరంట్ల అంటే గుంటూరు గోరంట్లలో వసన మందిలో కార్యక్రమం జరుగుతుందంటే వెంటనే మనం గుర్తుపట్టవచ్చు. లేకపోతే ఏసీ కాలేజీలో ఏదైనా కార్యక్రమం జరుగుతుంది, వెంటనే మనం గుర్తుపట్టవచ్చు. ఆర్సీఎం క్యాంపస్లో ఏదో కార్యక్రమం జరుగుతుంది, వెంటనే మనం గుర్తుపట్టవచ్చు. బెత్లెహేంలో పుట్టాడు. ఎక్కడ పుట్టుంటాడు ఆయన? ఏ ఇంట్లో ఉంటాడు? అది కనుగొనడం చాలా కష్టంతో కూడిన పని. కానీ వారి ఆసక్తిని చూసిన దేవుడు తూర్పు దేశంలో వారికి కనిపించిన నక్షత్రం మరలా వారికి అక్కడ కనిపించడం, ఆ నక్షత్రం వారికి ముందుగా వెళ్ళి ఆ ఇంటి మీద నిలబడడం, ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి యేసు ప్రభుని చూసి ఆరాధించినట్లు వాక్యలో మనం చూస్తున్నాం. ఆసక్తితో సేవ చేసిన, ఆసక్తితో మనం ప్రయాసపడిన, ఆసక్తిని బట్టి దేవుడు తప్పక మనకు కార్యం చేస్తాడు. కనుక సేవకులైన మనం పలుసార్లు నీరసెళ్ళిపోతుంటాం. ప్రార్థించే విషయంలో ఎంతో కాలం నుండి ప్రార్థించాము, వల్లగాలదే అని కృంగిపోతుంటాం. కానీ ఏమాత్రం ఆసక్తిలో మనం మాంద్యులుగా ఉండకుండా అత్యాసక్తితో ప్రార్థించాలి, అత్యాసక్తితో మనం ప్రయాసపడాలి. పాలాంగ్విచో గారు ఆయన మొట్టమొదటిగా సేవ ప్రారంభించినప్పుడు ఆయన పరిచర్యలో 4 ఉండేవాళ్ళంట. ఆ ప్రార్థనలో 4 ఉండేవాళ్ళు. ఆ 4లో ఒకరు పాలాంగ్విచో గారు, 2వ వ్యక్తి తన భార్య, 3వ వ్యక్తి వాళ్ళ అత్తగారు, ఒక విశ్వాసి మాత్రం ఉంటాడు. మొత్తం కలిసి 4 ఉండేవారంట ప్రారంభ పరిచర్యలో. ఆ 4కి అంటే ఈయన కూడా ఉన్నాడంటే 3కి గట్టిగా కేకలు పెట్టి మాట్లాడేవారంట. అప్పుడు వాళ్ళ అత్తగారు ఏంటంట, అయ్యా ఉండేదే 3, దాంట్లో 2 నీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, వచ్చింది ఒక కొత్త ఆత్మ, ఈ ఒక్కడి కోసం నువ్వు గట్టిగా అరవకపోతే ఏమైంది అనేవాళ్ళు అంట. కంటే ఆయనకు ఆసక్తి, ఎట్లా అనగానే పరిచర్య చేయాలి, వేల మందిని, లక్షల మందిని ప్రభు కొరకు సంపాదించాలనే ఆ ఆసక్తి ప్రియులరా ఆకాశమందున దేవుడు చూసి గణపరిచి ఆశీర్వదించారు. చూడండి, నేటి సమాజంలో చాలా మందిలో ఆసక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఒకప్పుడు మనం ప్రభు నమ్ముకున్నప్పుడు ఉన్నంత ఉద్యమం, ఆ ఉత్సాహం, సేవను ప్రారంభించినప్పుడు మనకున్న ఉత్సాహం రోజుకి క్షీణించిపోతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. ఐక్యంగా ఉండలేని పరిస్థితి, ఆసక్తితో ఆరాధించలేని పరిస్థితి, ఈ అనుభవాలన్నీ కూడా మనలో పలుసార్లు చోటు చేసుకుంటుంటుంది. కనుక ఈ క్రిస్మస్ సందర్భాన ఎక్కడ మన ఆసక్తి తగ్గిపోయింది, ఏ విషయంలో మేము మరి బలహీనం అయిపోయామో దాన్ని గ్రహించి మరొకసారి నూతనమైన బలాన్ని పొందుకుంటూ 2 సంవత్సరాలు ప్రయాణం చేసుకుంటూ ఆయన ఎక్కడ పుట్టాడో తెలీదు, అసలు పుట్టాడో లేదో కూడా తెలీదు, ఆయన ఎక్కడుంటాడో కూడా తెలియదండి. విశ్వాసంతో వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ ఖచ్చితంగా ఆయన చూడాలి, ఆయన ఆరాధించాలి అనే ఆసక్తితో మరి దేవుని సన్నిధికి వచ్చారు. ఆరాధిస్తున్న మన బ్రతుకులు మన ప్రభుని చూసి ఆరాధిస్తున్నామా? వాళ్ళు ఆయన చూశారు, ఆ తర్వాత ఆయన పూజించారు, ఆయన చూశారు, ఆరాధించారు. మనం చాలా వరకు ఆచారపు అనుభవంలో ఉన్నారు. నేను ఒక క్రిస్మస్ కార్యక్రమాన్ని చూశానండి. స్టేజ్ మీద బ్రహ్మాండమైన డ్యాన్స్ ప్రోగ్రాం అండి. ఇది ఈరోజు జరుగుతున్న క్రిస్మస్ వేడుకలు. అక్కడ దేవుని నామం మహిమపరచబడుతుందా? ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించాలండి. మనం కూడిన ప్రతి చోట దేవుని ప్రసన్నతను చూడాలి, దేవుని మహిమను చూడాలి, దేవుని సన్నిధిని ఆస్వాదిస్తూ ఆరాధించాలి. దాని నిజమైన క్రిస్మస్ ఆరాధన అని చెప్తారు. ఆచారాలన్నీ కూడా పక్కన పెట్టి మనం ఆత్మీయంగా ప్రభుని ఆరాధించాలి. ఆయన ఆరాధించేవారు శరీరాన్ని ఆస్వాదం చేసుకొనకుండా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని ప్రభు కోరుకుంటారు. అది నిజమైన క్రిస్మస్. ప్రియులారా, 3వదిగా వాళ్ళు సాగిలపడి దేవుని పూజించారు. చిన్నపిల్లోడే కదా యేసు ప్రభు, మరి ఆ బాల యేసును, శిశువును చూసి వాళ్ళు సాగిలపడ్డారు. నేల మట్టుకు వాళ్ళు సాగిలపడి ఆయన ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. ఇది దేన్ని చూపిస్తుందంటే వారి తగ్గింపును చూపిస్తుంది. తూర్పు దేశపు జ్ఞానులే వాళ్ళు, కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి జ్ఞానాన్ని పక్కన పెట్టి నేల మట్టుకు సాగిలపడి ప్రభుని ఆరాధన చేశారు. దేవుని సేవకులుగా కూడి వచ్చిన మనం అందరూ కూడా పలానాయన గొప్ప, పలానాయన చిన్న, ఆయన ఎక్కువ, ఆయన తక్కువ అనే భావన లేకుండా మనమందరూ కూడా దేవుని సన్నిధిలో సమానమైన మనసుతో
ఆయన సన్నిధిలో సాగిలపడి ఆయన సాగిలపడడం అంటేనే తగ్గించుకోవడానికి సూచనగా ఉందనే విషయాన్ని మనం గ్రహించి ఆ విధంగా ఆరాధించాలి. ప్రియులారా, ఒకసారి కొన్ని చోట్ల మీరు చూడండి, కొన్ని కార్యక్రమాల్లో ఈయన మీద ఆయన సెటర్లు వేస్తాడు, ఆయన మీద ఈయన సెటర్లు వేస్తాడు. ఇవన్నీ కూడా దేవుని నామానికి మహిమ కలగదు. ఒకే సభలో ఒకే కార్యక్రమాలు యేసన్ గారు చెప్తూ ఉంటారు. ఒక ఆయన వాక్యం చెప్పారంట, జక్కయ్ నువ్వు చెట్టు దిగిరమని. ఒక ఆయన వాక్యం చెప్తే ఇంకొక ఆయన వచ్చేసి ఎక్కిరమని ప్రసంగం చేస్తున్నాడట. ఆయన ఇంకొక ప్రసంగం. ఒకే వేదిక మీద ఇలాంటి అనుభవం లేకుండా మనం అంతా తగ్గించుకొని ఏక మనసుతో దేవుని ఆరాధిస్తే అక్కడ దేవుని నామ మహిమపరచబడుతుందని. ప్రియులరా, అబ్రహాం లింకన్ గారు మొట్టమొదటిసారిగా అమెరికా దేశానికి అధ్యక్షుడిగా మరి ఆయన నియమించబడిన తర్వాత ఒక కార్యక్రమాన్ని ఇలాగే చేపట్టారంట. ఏంటంటే ఆ దేశంలోని గొప్ప గొప్ప వ్యాపారవేత్తలందరినీ పోగు చేసి అమెరికా దేశాన్ని మనం ఎలా డెవలప్ చేయాలి, ఎలా అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో పెద్ద కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. గొప్ప గొప్ప వ్యాపారవేత్తలందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చారు. అబ్రహాం లింకన్ గారు వారికి ఒక సందేశం ఇవ్వడానికి కొరకు సిద్ధపడుతున్నారండి. ఇంకా ఒక 5-10 నిమిషాలు మాట్లాడబోతున్నారు. అంతలోపల వాళ్ళు ఉన్న ఒక ఆయన లేచి, ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్, ఆయన అబ్రహాం లింకన్ గారిని చూస్తున్నారంట. ఏమయ్యా, ఏంటయ్యా నువ్వు చెప్పేది? నీవెవరో మాకు తెలీదా? నీవు చెప్తే మేము వినాలా? ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? ఆయన నీవెవరో తెలీదా? మీ నాన్న ఎవరో నాకు తెలీదా? మీ నాన్న చెప్పులు కుట్టే ఆయన కుమారుడు నీవేం చెప్పాలనుకుంటున్నావు మాకు అని అంటాడంట. ఇప్పటికీ మేము వేసుకునే చెప్పులు మీ నాన్నగారు కుట్టిందే, ఆయన కుట్టిన చెప్పులు వేసుకుంటున్నామని ఆయన 10 మందిలో హీనంగా కొంచెం కించపరిచి మాట్లాడడం జరిగింది. వెంటనే ప్రియులరా, విశాల హృదయం కలిగిన మంచి హృదయం కలిగిన అబ్రహాం లింకన్ గారు వెంటనే ఇలా సమాధానం చెప్పారంట. అయ్యగారు, ఈ శుభవేళ మీరు మా నాన్నని గుర్తు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా నాన్నగారు చెప్పులు కుట్టే అయినప్పటికీ ఆయన మమ్మల్ని చదివించి ఇంత గొప్పవాడిగా చేశారు. ఈ శుభవేళ మీరు మా నాన్నని గుర్తు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా నాన్నగారు కుట్టిన చెప్పులు మీరు వేసుకుంటున్నారని చెప్పారు, అది ఇంకా సంతోషంగా ఉంది. మా నాన్నగారే కదా చెప్పులు కుట్టడం, నేను కూడా కుడతానండి. ఎప్పుడైనా మీ చెప్పు తెగిపోతే చెప్పండి, నేను మీ ఇంటికి వచ్చి చెప్పులు కుట్టి పెడతాను అన్నాడంట. హల్లెలూయా. ప్రియులారా, వెంటనే సభలో ప్రజలందరూ సంతోషించారు. ఎవరైతే విమర్శించాలనుకున్నాడో అతడు సిగ్గుపోయాడండి, ముఖాన్ని మార్చుకున్నాడు. కనుక ప్రియులారా, సేవకులైన మనకు ప్రస్తుత పరిస్థితులు మనం చూస్తూ ఉంటే రకరకాలమైన కార్యక్రమం లోకలో జరుగుతున్నాయి. సేవకులైన మనం అందరూ కూడా దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని దేవుని సన్నిధిలో సాగిలపడి మనల్ని మనం తగ్గించుకొని ముందుకు సాగిపోవాలి. అందరినీ సమానంగా చూడాలి, అందరినీ సమానంగా ప్రేమించాలి. ఇలాంటి అనుభవాలు దైవ సేవకులందరూ కూడా కొనసాగించబడాలి. దేవుని సన్నిధిలో మనం ఎవరైనా సరే సాగిలపడి నమస్కరించాలి. విక్టోరియా రాణి గారు ఓ రోజు ప్రార్థన చేసుకుంటున్నారంట. ప్రార్థన చేసుకుంటుంటే ఒక పేదరాలు వచ్చి సడన్గా విక్టోరియా రాణి గారి పక్కన మోకరించేసరికి ఆమె వెంటనే కళ్ళు తెరిచి చూసేసరికి పక్కన రాణిగారు ఉన్నారు. మహారాణి గారి పక్కన నేను కూర్చోవడం ఏంటని లేచి వెళ్ళబోతుంటే వెంటనే విక్టోరియా రాణి గారు ఆమె చేతులు పట్టుకొని, ఎందుకు వెళుతున్నావు అని అన్నారంట. అమ్మగారు, మిమ్మల్ని నేను చూసుకోలేదండి, ఎవరు అనుకుని వచ్చి పక్కన మోకరించాను, మీరు రాణిగారు, నేను సామాన్యురాలంటే అప్పుడు ఆ తల్లి మహారాణి గారు చెప్పారంట, బయటికి వెళ్ళిన తర్వాత నేను మహారాణిని, నీవు సామాన్యులు కావచ్చు, ఇది దేవుని మందిరం, ఇది దేవుని సన్నిధి, ఇక్కడ మనం అందరం ఒకటే. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. సో నిజమైన క్రిస్మస్ అంటే తెలుసుకోవాలి. ఆచారంగా ఏదో వస్తున్నాం, గ్యాదర్ అవుతున్నాం, ఈ శుభ సందర్భాన్ని చక్కగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, అందరూ కలుస్తున్నాం, అంతా ఓకే. దానికి తోడు మన దేవుని వాక్యం ద్వారా ఏదో మన లైఫ్లో ఒక చిన్న చేంజ్, ఈ క్రిస్మస్ సందర్భంలో ఏదైనా నా లైఫ్లో ఒక చిన్న మార్పు తెచ్చుకోవాలి, ఏదో ఒక చేంజ్ రావాలి, నేను ఇంకా దేవునికి సమీపస్తులుగా మారాలి, ఒక ఆత్మీయుడిగా మారాలి, ఆధ్యాత్మికమైన విషయంలో నేను ఇంకా ఎదగాలి, లేకపోతే ఇంకా నేను దేవుని సన్నిధిలో నన్ను మరింతగా తగ్గించుకోవాలని, ఇలాంటి ఒక అనుభవాలను మనం ముందుకు సాగవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆసక్తిలో ఏ విషయం మనం మాందులు కాకుండా ఎప్పటికెప్పుడు ఇంకా మనం ఉత్సాహంగా, నా ఆశ ఏంటంటే ప్రియులారా, ఇప్పుడు మనం 100ల సంఖ్యలో ఉన్నామేమో, రాబోయే రోజుల్లో ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ ఇక్కడ 1000 మంది జరుపుకోవాలన్నమాట. హల్లెలూయా. అలా మనం ప్రయత్నించాలి, అలా ప్రోత్సహించాలి, అలా ప్రయాసపడాలి. మనం సంతోషిస్తున్న గుంటూరులో మనమంతా ఒక టీమ్గా ఉండి కార్యక్రమం రాబోయే రోజులు ఇది ఇంకా విస్తరించాలి, ఇంకా వ్యాపించాలి. మనకున్న ఐక్యతను బట్టి, మనకున్న ప్రేమను బట్టి, మనకున్న సహవాసాన్ని బట్టి ప్రియులరా, సాతాను శక్తులన్నీ కూడా గడగడ వణికిపోయేటట్లుగా మన ప్రార్థనా పూర్వకంగా ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ శుభవేళ దైవ సేవకులైన
మనలందరినీ దేవుడు ఆశీర్వదించి దీవించుదురుగాక. అందరికీ వందనాలు, స్తోత్రాలు. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో వంచండి, కళ్ళు మూయండి. ఓ నిజమైన ఆధ్యాత్మికమైన క్రిస్మస్ను మనం జరుపుకునేటట్లుగా జ్ఞానులు యేసు ప్రభు పుట్టిన వెంటనే ఆధ్యాత్మికమైన మెలుకులతో కనుగొని ఆసక్తితో ప్రయాణం చేస్తూ వచ్చి ఆత్మీయంగా ఆయన ఆరాధించినట్లు ఈ క్రిస్మస్ ద్వారా మన ఒక సందేశాన్ని నేర్చుకునేటట్లుగా అందరూ ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కార్చి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. యేసయ్య నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కార్చి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. నిన్ను వీడి జీవింపనా తరమా, నిన్ను ఆరాధింపనా బలమా, మది మందిరాన కొలువై నా వరమా. నిన్ను వీడి జీవింపనా తరమా, నిన్ను ఆరాధింపనా బలమా, మది మందిరాన కొలువై నా వరమా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకితే, నీ ఆజ్ఞలను విడిచి నన్ను తిరుగనీయకుము. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకితే, నీ ఆజ్ఞలను విడిచి నన్ను తిరుగనీయకుము. ధైర్యమునిచ్చే నీ వాక్యముతో నీ బలమును పొంది దుష్టుని ఎదురింతును. ధైర్యమునిచ్చే నీ వాక్యముతో నీ బలమును పొంది దుష్టుని ఎదురింతును. యేసయ్య నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కార్చి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. నిన్ను వీడి జీవింపనా తరమా, నిన్ను ఆరాధింపనా బలమా, మది మందిరాన కొలువైన నా వరమా. నిన్ను వీడి జీవింపనా తరమా, నిన్ను ఆరాధింపనా బలమా, మది మందిరాన కొలువైన నా వరమా. నా గురి గమ్యమైన నిన్ను చేరుట, ఈ లోక నటనలు చూచి నన్ను మురిసిపోనివ్వకు. నా గురి గమ్యమైన నిన్ను చేరుటకు, ఈ లోక నటనలు చూచి నన్ను మురిసిపోనివ్వకు. పొందబోవు బహుమానముకై నా సిలువను మోయుచు నిన్ను వెంబడించదను. పొందబోవు బహుమానముకై నా సిలువను మోయుచు నిన్ను వెంబడించదను. యేసయ్య నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కార్చి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. నిన్ను వీడి జీవింపనా తరమా, నిన్ను ఆరాధింపనా బలమా, మది మందిరాన కొలువైన నా వరమా. నిన్ను వీడి జీవింపనా తరమా, నిన్ను ఆరాధింపనా
మది మందిరాన కొలువైన నా వరమా, నీ సంపూర్ణ సమర్పణయే లోక కళ్యాణము, నీ శక్తి సంపన్నతలే ఇలా ముక్తి ప్రసన్నతలో, నీ సంపూర్ణ సమర్పణయే లోక కళ్యాణము, నీ శక్తి సంపన్నతలే ఇలా ముక్తి ప్రసన్నతలో, మహనీయమైన నీ పవిత్రతను నా జీవితమంతయు ఘనము ప్రకటింతును, మహనీయమైన నీ పవిత్రతను నా జీవితమంతయు ఘనము ప్రకటింతును. యేసయ్యా నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కార్చి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. యేసయ్యా నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కార్చి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. నిన్ను వీడి జీవింపనా తరమా, నిన్ను ఆరాధించు నా బలమా, మది మందిరాన కొలువైన నా వరమా, నిన్ను వీడి జీవింపనా తరమా, నిన్ను ఆరాధించు నా బలమా, మది మందిరాన కొలువైన నా వరమా, నిన్ను వీడి జీవింపనా తరమా, నిన్ను ఆరాధించు నా బలమా, మది మందిరాన కొలువైన నా వరమా, మది మందిరాన కొలువైన నా వరమా, మది మందిరాన కొలువైన నా వరమా, వరమా వరమా వరమా, మది మందిరాన కొలువైన నా వరమా, మది మందిరాన కొలువైన, మది మందిరాన కొలువైన నా వరమా, మది మందిరాన కొలువైన నా వరమా, వరమా మది మందిరాన కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ పుణ్యనామాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. యోగ్యత లేని మమ్మను ప్రభు, ఏ అర్హత లేని మమ్మను మిక్కిలిగా మీరు ప్రేమించినందుకే నేను స్తుతిస్తున్నాం. మా రక్షణార్థమై 2016 సంవత్సరాల క్రితం దీనుడిగా ఈ లోకానికి మీరు దిగి వచ్చినందుకే నేను స్తుతిస్తున్నాం. నీ జననాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ఆ ప్రభువా, ఆచారం రూపంలో కాకుండా ఆధ్యాత్మికంగా నేను ఆరాధించే కృపను సేవకులైన మా ఒక్కొక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం స్వామి. ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి. నీ సన్నిధిలో మేము సాగిలపడి మమ్మల్ని మేము తగ్గించుకొని ఆత్మీయంగా నేను ఆరాధించినట్లుగా ఆసక్తిలో ఏమాత్రం మాంతులుగా కాకుండా అత్యాసక్తితో ప్రార్థించే కృపను మీరు అనుగ్రహించండి స్వామి. నిండు మనస్సు నేను సేవించి నా తండ్రి నీ సన్నిధిలో నీ అడుగుజాడలో నడిపించబడడానికి సహాయం చేయమని ప్రార్థించుచున్నాం. ఈ గుంటూరు మహానగరంలో తండ్రి మీ చేత ఏర్పరచబడిన దైవ సేవకులందరూ ప్రభు ఈ పూట కూడి వచ్చుండగా నీ దాసులందరినీ కృపతో నింపుమని ప్రార్థన చేయించున్నాం. అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం స్వామి. ప్రపంచానికి ఆదర్శంగా ఉండేటట్లుగా ప్రతి సేవకుని మీరు బలపరచమని ప్రార్థన చేయించున్నాం స్వామి. మీ ప్రాణానికి ప్రతిగా నేను జనములను ఇస్తానన్నారు ప్రభు. నా తండ్రి, ప్రతి సంఘాలలో మీ సన్నిధి కుమ్మరించబడాలి ప్రభు. ప్రతి సంఘాలు విస్తరించబడాలి ప్రభు. ప్రతి సంఘాలలో ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం చేత నింపబడాలి స్వామి. గుంటూరు మహానగరం అంతా కదలించబడాలి తండ్రి. ఆ విధంగా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేయించును. సేవకులందరికీ ప్రభు ఈ అంత్య దినాల్లో
తండ్రి నీ రాకడను గురించిన దర్శనం, నా తండ్రి ఆధ్యాత్మికమైన తండ్రి మెలకువను మీరు అనుగ్రహించండి. సేవకులందరికీ ఐక్యతను అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాను స్వామి. నీ నామమే ఘనపరచబడాలి, మీ నామమే ఘనపరచబడాలి, మీ నామమే మహిమపరచబడాలి. నా తండ్రి ఇంతటి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. సమర్పించబడిన దైవజనులు ఎందరో ఇక్కడ కూడి వచ్చున్నారు. నీ చేత వాడబడుతున్న నీ దాసులు ఎందరో ఇక్కడ కూడి వచ్చున్నారు. వారందరూ ప్రభా తండ్రి ఈ ప్రాంతంలోకి రావడం మేము ధన్యతగా స్వామి భావిస్తున్నాం. మాకిటి ఆశీర్వాదాన్ని మీరు దయచేసినందుకై నేను స్తుతిస్తున్నాం తండ్రి. శుభవేళ కార్యక్రమాన్ని ఇప్పటివరకు మీరు ఆశీర్వాదకరంగా జరిగిస్తూ వచ్చినందుకే నేను స్తుతిస్తున్నాం. నీ మాటలన్నిటిని మా హృదయాలలో స్థిరపరిచి ఫలభరితంగా మార్చి నా తండ్రి ఒక ఫలభరితమైన జీవితాన్ని మాలో ఒక్కొక్కరికి దయచేసి మహిమను పొందమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.